నమామి భగవత్పాద శంకరం లోకశంకరం మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. ప్రాతకాలంలోనే ప్రాతస్మరణీయులైనటువంటి శంకర భగవత్పాదుల వారి జీవిత వైభవ విశేషాన్ని ప్రవచించుకుంటూ శంకర భగవత్పాదుల వారి జీవితంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాల గురించి చెప్పుకుంటూ శంకరుల వారి హరిహర క్షేత్ర సందర్శనం గురించి, ఆ సమయంలో విప్రవారుడి యొక్క మృతి గురించి మనం చెప్పుకుంటూ అంత్యకాలమునందు భగవన్నామస్మరణం చేయటం వల్ల కలిగేటటువంటి ఆ ఫలితం గురించి మనం లోగడ భాగాల్లో చెప్పుకున్నాం. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టు అంత్యకాలేచ మామేచ ముక్తాస్మరం తథైవచ, అంత్యకాలమునందు ఎవడైతే నన్ను స్మరిస్తున్నాడో ఆ మరణించేటటువంటి సమయంలో మృత్యుభీతి లేకుండా నన్ను స్మరించినటువంటి వాడు నా దగ్గరకే చేరుకుంటున్నాడు అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెబితే, అంత్యకాలంలో కదండి ఇప్పటి నుండే భగవన్నామ స్మరణం దేనికి అని మనం సమాజంలో కూడా చూస్తూ ఉంటాం. పిల్లవాడు ఎవడైనా గుడికి వెళుతూ ఉంటే, ఎరా ఇప్పుడే ఎందుకు నీకు ముసలివాళ్ళలాగా గుళ్ళు గోపురాలని తిరుగుతావేమిట్రా, ఇప్పటి నుండే నీకు గుళ్ళు గోపురాలు అక్కర్లేదు, చక్కగా నీవు వెళ్ళి విద్యాభ్యాసం చెయ్యంటే వాడు కేవలం విద్యను మాత్రమే నేర్చుకుంటున్నాడు కానీ వినయాన్ని నేర్చుకోలేకపోతున్నాడు, సంస్కారవంతుడిగా తయారవ్వలేకపోతున్నాడు. ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక విద్య మాత్రమే వాడికి పరిపూర్ణమైనటువంటి సంస్కారాన్ని, ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వాన్ని వాడికి అనుగ్రహించగలుగుతుంది, వాడికి అందించగలుగుతుంది. దేవాలయాలకు పిల్లలు వచ్చి ఆ దేవాలయాల యొక్క వైశిష్ట్యాన్ని, దేవాలయ యొక్క వైభవాన్ని తెలుసుకున్నప్పుడే భవిష్యత్తులో ఇటువంటి దేవాలయాల యొక్క మనుగడ ప్రశ్నార్థకం కాకుండా దేవాలయాలు ఉద్ధరింపబడతాయి. భగవంతుడి గురించి బాల్యం నుండి తెలుసుకున్నప్పుడే వాడు పెద్దయ్యాక కూడా భగవంతుడికి సంబంధించినటువంటి ఆలోచనలు చేయగలుగుతాడు, భగవంతుడికి సంబంధించినటువంటి అర్చన చేయగలుగుతాడు, వాడు భగవన్ మార్గంలో, భక్తి మార్గంలో వాడు ఉండగలుగుతాడు. అంతేగాని మొదటి నుండి వాడిని దేవాలయాలకు తీసుకువెళ్లకుండా, పూజలు పునస్కారాలు వాడికి నేర్పకుండా గనక ఉన్నట్లయితే వాడు పెద్ద అయిన తర్వాత దేవుడు ఉన్నాడా, లేదా దేవుడికి పూజ చేయాలా, లేదా దేవుడికి పూజ చేస్తే దేవుడికి మనం ప్రసాదాన్ని నివేదిస్తే దేవుడు తింటాడా అని ఇటువంటి ప్రశ్నలన్నీ వాడు అడిగితే ఇంట్లో మూలంలో ఉన్నటువంటి ముసలివాళ్ళు కూడా వాడిని సమాధానపరచలేనటువంటి స్థితి. అదే బాల్యం నుండి గనక ఆ భగవన్నామం యొక్క రుచిని వాడికి గనక అలవాటు చేసినట్లయితే, ఆ భగవంతుడి యొక్క అర్చనలో ఉన్నటువంటి విశేషాన్ని గనక వాడికి అలవాటు చేసినట్లయితే వాడిలో ఎటువంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇవాళ సమాజంలో పరిస్థితి ఎలా ఉంది అంటే, దేవాలయాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు అధిక సంఖ్యలో పెరిగిపోయారు. ఇవాళ చాలామంది ఏ దేవాలయం చూసినా, ఇప్పుడు కార్తీక మాసంలో ఏ దేవాలయం చూసినా కూడా కిటకిటలాడిపోతూ ఉంది. సూర్యోదయాత్పూర్వమే 4 గంటలకే దేవాలయాన్ని తెరిచేటప్పటికే భక్తులు క్యూ లైన్లలో సిద్ధంగా ఉంటున్నారు. ఈ తిరుమల క్షేత్రాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్వామివారికి పాపం 2 గంటలో కనీసం గంటన్నర ఆయనకి విరామం, మిగతా అంతా కూడా భక్తుల సందర్శనానికి ఆయన నిలబడి అట్లానే ఉంటున్నాడు పాపం. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏమిటి దీనికి కారణం? ఇది నిజంగా భక్తేనా అని కనుక ఆలోచిస్తే దాన్ని నిర్ణయించేటటువంటి శక్తి నాకు లేదు, నేను చిన్నవాడిని కాబట్టి. కానీ పెద్దలు చెప్పారు, గురువులు చెప్పారు, ఇది యథార్థంగా భక్తి కాదురా నాయనా, భయం మాత్రమే కాదు, స్వార్థం. దేవాలయానికి వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక కోరికతోనో ఏదో ఒక కామ్యంతోనో వెళ్ళేవాడే. ఒక పెద్ద మనిషి వెళ్ళాడు అంటే వాడు ఏ పదవి కోసమో, ఏ డబ్బు కోసమో, ఏ ఉద్యోగం కోసమో, దేనికోసమో వెళుతున్నాడు తప్ప కేవలం భగవంతుడు నాకు ఈ శరీరాన్ని ఇచ్చాడు, ఇంత అద్భుతమైనటువంటి ఈ హ్యూమన్ మెకానిజంని మించినటువంటి మెకానిజం ఇంకెక్కడా లేదండి. మానవ శరీరాన్ని మించినటువంటి యంత్రం ఇంకెక్కడా లేదు. ఎందుకంటే కన్ను చేసేటటువంటి పనికి ప్రత్యామ్నాయంగా ఒక యంత్రం పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది. మూత్రపిండాలు చేసేటటువంటి ఆ జీర్ణక్రియకి, ఆ శుద్ధి చేసేటటువంటి ఆ ప్రక్రియను ఒక యంత్రం చేత చేయించాలి అంటే అది చాలా కష్టమైనటువంటి పని. నిరంతరం మన కోసం నిమిషానికి 72 పర్యాయాలు లబ్బు డబ్బు లబ్బు డబ్బు డబ్ 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 అని చెప్పి కొట్టుకుంటేటటువంటి గుండె చేసేటటువంటి పని వేరే యంత్రం చేత చేయించాలంటే అది చాలా కష్టం. లబ్ డబ్ అంటే ఒక ఆయన చెప్తాడు, 72 సార్లు డబ్బుల కోసం లబ్బును కొట్టుకుంటుంది గుండె అని. సరే, అట్లయినా కావచ్చు, దానికి ప్రత్యామ్నాయ యంత్రం కావాలి అంటే అది అసాధ్యం. ఇంత అద్భుతమైనటువంటి దేహాన్ని మనకిచ్చినటువంటి భగవంతుడికి కృతజ్ఞత చెప్పడం కోసం
ఈ దేహాన్ని వదిలిన తర్వాత భగవంతుడి చరణ సాన్నిధ్యాన్ని పొందడం కోసం, కైవల్యాన్ని పొందడం కోసం ఎంతమంది దేవాలయాలకు వెళుతున్నారు అంటే ఎవ్వరూ వెళ్ళట్లేదు. వాళ్ళ యొక్క స్వార్థాల కోసం మాత్రమే దేవాలయాలకు వెళుతున్నారు. ముఖ్యంగా కొంతమంది అవివాహితులు ఉంటారు. వాళ్ళకి 30 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాకపోతే, 30 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాకపోవడం వల్ల వాళ్ళ యొక్క కామ్యం నెరవేరడం కోసం, మన చక్కటి జీవిత భాగస్వామిని పొందడం కోసం ప్రతిరోజు సూర్యోదయానికి ముందే వెళ్ళి దేవాలయాల్లో పూజలు చేస్తూ ఉంటారు. కానీ భగవంతుడి యొక్క అనుగ్రహంతో జీవిత భాగస్వామి దొరికిన తర్వాత కొన్నాళ్ళకి దేవాలయానికి వెళ్ళడమే మానేస్తారు. కానీ మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత సంతానం కలగకపోతే ఏ సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి చూపిస్తూనో ఆయన గ్రహదోషాలు ఉన్నాయని చెబితే మళ్ళీ సంతానం కోసం ఈశ్వరుడి చుట్టూ తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకే నేను లోగడ భాగాల్లో కూడా ఒక మాట చెప్పాను. పెద్దలు చెప్పినటువంటి మాట, భగవంతుడి మీద బిలీఫ్ ఎన్నాళ్ళు ఉంటుందంటే వీడికి రిలీఫ్ ఉన్నంత కాలమే. అంటే వీడిది స్వార్థం తప్ప గుళ్ళకెళ్ళేటటువంటి వాళ్ళలో చాలామందిది భక్తి కాదు, భయం. అందరినీ అని నేను అనట్లేదు, ఇది కొందరిని మాత్రమే. మరిన్ని విషయాలను రాబోయేటటువంటి భాగాల్లో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ లలితా సహస్రరహస్యాలు అనే కార్యక్రమానికి పునఃస్వాగతం. ప్రభావ దుష్టత్వం, స్వభావ దుష్టత్వం అని 2 ఉంటాయి. ఈ రెండింటినీ కూడా అమ్మ తొలగిస్తుందన్నమాట. అందుకే దుష్టదూరాయ నమః అయిందా తల్లి. ప్రభావ దుష్టత్వం, స్వభావ దుష్టత్వం అంటే కొన్ని స్వాభావికంగా కొన్ని దుష్టభావాలు వస్తాయి మనకు. స్వాభావికంగా ఈ పుట్టుకతో కొన్ని వస్తూ ఉంటాయి. కొన్ని ప్రభావంగా వస్తాయి. అంటే కొందరితో మనం తిరగడం వలన కొన్ని మనం అలవర్చుకుంటాం అనమాట. తిరగడం వలన, కొన్ని దుష్టులతో సాంగత్యం చేయడం వలన వాళ్ళ యొక్క దుష్టభావాలు కొన్ని వస్తాయి. అవి ప్రభావ దుష్టత్వం. కొన్ని స్వాభావికంగానే కొన్ని దుష్టభావాలు. ఈ 2 కూడా తొలగిపోవాలి అనుకుంటే అమ్మ కృప ఉండాలన్నమాట. కాబట్టి ప్రధానంగా స్వభావాన్ని అమ్మ పోగొడుతుంది, ప్రభావాన్ని కూడా మనం మంచి వాళ్ళతో స్నేహం చేయడం. అంతేకాకుండా భగవంతుడినే మనం ధ్యానం చేసుకుంటే అప్పుడు అమ్మయే మనకు స్నేహితురాలు అవుతుంది అనమాట. స్నేహం అంటే అర్థం ఏంటి? మనసు ఎవరితో ఉంటే అదే స్నేహం అనమాట. ఒక సందర్భంలో ఒక భక్తుడు భగవంతుడిని అడిగాడు, గజేంద్రుడు హే స్వామి నన్ను కాపాడు అని మొరపెట్టుకుంటే వచ్చి కాపాడావు కదా, మరి గజేంద్రుడు పెట్టుకున్నటువంటి ఆ ప్రదేశం నుండి వైకుంఠం ఎంత దూరం అని అడిగాడు. అప్పుడు భగవానుడు అన్నాడు, చూడు నాయనా, గజేంద్రుడి యొక్క మొర ఎంత దూరం వినబడుతుందో అంత దూరంలో వైకుంఠం ఉంది అని చెప్పాడు. అంటే ఈ యొక్క మొర ఎంత దూరం అయితే వెళ్తుందో అంత దూరంలోనే స్వామి ఉన్నారట. అన్నట్టుగా భగవంతుడు ఎక్కడుంటాడు, ఎంత దూరంలో ఉంటాడంటే నీ మొర ఎంత దూరం వెళ్తుందో అంత దూరంలోనే పరమాత్మ ఉంటాడట. ఎందుకని? అంతటా పరమాత్మ ఉంటాడు కాబట్టి అటువంటి యొక్క పరమాత్మగా మనం దగ్గర అవ్వాలి. అప్పుడు ఈ యొక్క ప్రభావ దుష్టత్వం మన నుండి పోతుంది. భగవంతుడితో మనం స్నేహం చేసుకోవాలి. సర్వత్రానభిస్నేహ అంటారు. భగవంతుడితో స్నేహం. ఉదాహరణకి కుచేలుడు, గుహుడు, సుగ్రీవుడు వీళ్ళందరూ కూడా రామునితో స్నేహం చేసుకున్నారు, భగవంతుడితో స్నేహం చేసుకున్నారు. కుచేలుడు ఉదాహరణకు కుచేలుడు అంటే ప్రతి ఒక్కరూ కుచేలులమే అండి. కుచేలుడు కానివాడే ఉన్నాడు. కుచేలము అంటే చిరిగిన వస్త్రం కట్టుకున్నవాడు అని అర్థం. చీలము అంటే వస్త్రం, కుచేలము చిరిగిన వస్త్రం కట్టుకున్నవాడు. మరి మనం మంచి వస్త్రాలు కట్టుకున్న వాళ్ళమా? మనము చిరిగిన వస్త్రాలు కట్టుకున్న వాళ్ళమే. అసలు వస్త్రం అంటే ఏంటి? వాసాంశ జీర్ణాన్ని యథావిహాయ అని. అంటే శరీరమే ఒక వస్త్రమయ్యా అంటాడు కృష్ణుడు. మరి మన శరీరం ధరించినటువంటి జీవుడే కుచేలుడు అనమాట. మనందరం జీవులం, మనందరం కుచేలులమే, చిరిగిన వస్త్రాన్ని కట్టుకున్న వాళ్ళమే. చిరిగిన వస్త్రం ఏంటంటే శరీరమే వస్త్రం అనమాట. ప్రతి ఒక్కరి వస్త్రం చిరిగిపోయేదే కదండి. ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ యొక్క వస్త్రాన్ని విడిచిపెట్టి పోవలసిందే కదా. శాశ్వతంగా ఉండే వస్త్రం ఎవరిది ఉంది? కాబట్టి ఏదో ఒక రోజు చిరిగిపోయేదే. కాబట్టి మనందరం కూడా మనందరం కూడా కుచేలులమే. కాబట్టి కుచేలుడు ఏ రకంగా అయితే కృష్ణ భగవానుడితో మన స్నేహం చేసుకున్నాడో మనం కూడా భగవంతుడితో స్నేహం చేసుకోవాలి. భగవంతుడితో స్నేహం చేయడం, ఫ్రెండ్షిప్ చేయడం అంటే ఏంటంటే స్నేహం అంటే మన భావాన్ని ఆ భగవంతుడి గురించి ఆలోచించడం, మన మనస్సుని భగవంతుడికి దగ్గరగా పెట్టడం ఏదైతే ఉందో అదే స్నేహం అన్నమాట. ఎందుకంటే మనిషి యొక్క ఆయు పరిమితి చాలా తక్కువ. మనం ఎలా గడిపినా మన ఆయుష్ తరిగిపోతుంది. ఇప్పుడు శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళి శివలింగం పైన చూస్తే ఒక ధారాపాత్ర ఉంటుంది. శివాలయంలో ధారాపాత్ర అలా పైకి కట్టి ఉంటారు. అట్లా ధారాపాత్ర, అందులో నీరు పోసి ఉంటారు. అలా ధార కారుతూ ఉంటుంది శివలింగంపై. అందులో నీరు ఉన్నంత వరకు కారుతూ ఉందన్నమాట. ఆ ధారాపాత్ర తీసి పక్కన పెట్టండి, అక్కడ కూడా నీరు కారుతూ ఉంటుంది.
ఎక్కడ పెడితే శివునికి అభిషేకం చేస్తుంది ధారాపాత్ర. అది తీసుకుని ఒక బూడిదపై పెడితే బూడిద పాలవుతుంటుంది ఆ నీరు. ఎక్కడ పెడితే భగవంతుని పాలవుతుంది, భగవంతునికి అభిషేకం జరుగుతుంది. అదనమాట. కాబట్టి ధారాపాత్ర అనేది మన శరీరం అనమాట. ఆ శరీరంలో ఉన్నటువంటి నీరు మన ఆయుస్సు. కాబట్టి ఆయుస్సుని మీరు వృధాగా కాలం గడుపుతూ ఉన్నా అది వృధా అయిపోతుంది ఆయుస్సు. అలాగే భగవంతుడి కోసం గడిపినా గడుస్తుంది. ఎందుకంటే దాన్ని ఎవరు ఆపలేరు కదా. కాబట్టి ఆయుస్సుని ఒక్క క్షణం కూడా ఎవరైనా వెనక్కి తీసుకురాగలరా? తీసుకురాలేడు. అది మీరు నిద్రపోతున్నా కాలం వెళ్ళిపోద్ది, మంచి పనులు చేసినా వెళ్తుంది, చెడు పనులు చేసినా వెళ్తుంది. కాబట్టి ధారాపాత్ర ఏం చేస్తుంది? ఎక్కడ పెట్టినా నేను కారిపోవలసిందే. కాబట్టి అది ఎక్కడో బూడిద దగ్గర కారాను అనుకో, బూడిద పాలైపోతాను. శివుని దగ్గర కారితే శివుని దగ్గర ధారగా నేను అభిషేకం చేస్తున్నాను, జన్మధన్యం అవుతుందని చెప్పి ఆ ధారాపాత్ర ఏం చేస్తుందంటే శివుని యొక్క అభిషేకంలో తన జీవితాన్ని చాలించేస్తుంది. అలా ధార అవుతూ తన జీవితాన్ని మొత్తం జలమంతా కూడా తరిగిపోయి శివుని లీనం అయిపోతుంది అనమాట. ఆ రకంగా మనం ఎలా ఉన్నా మన జీవితం వెళ్ళిపోతుంది. కానీ ఆ జీవితం వెళ్ళిపోయే జీవితం ఏదో భగవంతుడి సేవలో వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకు? ఆగు అన్న ఆగదు కాలము, వద్దు అన్న రాక మానకు కర్మఫలాలు. ప్రపంచంలో ఎవడో కాలాన్ని ఆపలేడు, వచ్చినటువంటి కర్మఫలాలను కూడా ఆపలేడు. వాటి మధ్యలో సాగుతుంది మానవ జీవితం. కాబట్టి సాగుతున్నటువంటి జీవితం దుర్వినియోగం కాకుండా భగవంతుని కైంకర్యంలో జీవితాన్ని సాగనంపడమే ఏదైతే ఉందో అటువంటి భక్తుడే కుచేలుడు అనమాట. కాబట్టి భగవంతునితో స్నేహం. ఇప్పుడు మనం ఒక పుస్తకం చదువుతున్నాం అనుకోండి, మనం ఒక వ్యాసుడి కోసం చదువుతున్నామంటే మన వ్యాసుడితో స్నేహం చేసినట్టు అర్థం అనమాట. అంటే మన మనస్సు దేనికోసం ఆలోచిస్తే దానితో మన మనసు స్నేహం చేస్తూ ఉంటుంది, తాదాత్మ్యం చెందుతూ ఉంటుంది. మనసుకి ప్రత్యేకమైన రూపం ఏమి ఉండదండి. మనసుకి పలాని రూపం అని ఉండదు. మనసు ఏదో ఆలోచిస్తే అదే రూపాన్ని ధరిస్తుంది. ఆ రూపం మనసులో ధరిస్తేనే ఆ విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరో మనకు యాపిల్ అన్నారు అనుకోండి, మనం ఇంతవరకు చూస్తుంటే వెంటనే మన మనస్సు యాపిల్ రూపాన్ని పొందుతుంది, ఇలా ఉంది అని. అలా ఒక చిత్తవృత్తి మనసులో ఏర్పడితేనే మనకు అది యాపిల్ అని అర్థం అవుతుంది సైంటిఫిక్గా. కాబట్టి ఒక చిత్తవృత్తి మన మనసులో ఏర్పడితేనే. కాబట్టి భగవంతుడి కోసం మనం ఆలోచిస్తున్నప్పుడు, భగవత్ కథలు చదువుతున్నప్పుడు, అమ్మవారి యొక్క లీలలు చదువుతున్నప్పుడు, భగవంతుడి లీలలు చదువుతున్నప్పుడు మన మనస్సు కూడా ఆ భగవత్ వృత్తిని పొందుతుంటుంది అనమాట. ఒక యాపిల్ అనగానే మన మనసులో యాపిల్ ఎలాగ మెదులుతుందో అలాగే ఒక గులాబ్ జామ్ అన్నాం అనుకోండి, వెంటనే నోరు ఊరుతుంది. మన గులాబ్ జామ్ అక్కడ ఉండదు, కానీ ఒక అనుభూతి నోరు ఊరుతూ ఉంటుందన్నమాట. అలాగే భగవంతుడి యొక్క తత్వం కోసం మనం ఆలోచిస్తున్నప్పుడు, భగవత్ కథలు చదువుతున్నప్పుడు, అమ్మవారి లీలలు మహిమలు మనం నెమరు వేసుకుంటుంటే మన మనసంతా కూడా ఆ భగవత్ ఆకారాన్ని పొందుతుంటుంది అన్నమాట. లోపల భగవత్ ఆకారాన్ని మన ఆలోచన పొందుతున్నప్పుడు మనసు శుద్ధి అవుతుంది, శుద్ధి పడుతూ ఉంటుంది, భగవంతుడితో స్నేహం అవుతూ ఉంటుంది. అప్పుడు ఈ యొక్క ప్రభావ దుష్టత్వం ఏదైతే ఉందో, ప్రభావ దుష్టత్వం అంతా కూడా మనసు నుండి దూరం అయిపోతూ ఉంటుంది కొంచెం. ఏ రకంగా అయితే మన ఆహారం కొంచెం లోపలికి పంపిస్తూ ఉంటే కడుపులోకి ఆకలి కొంచెం తీరుతున్నట్టు, జలం గుటుక తాగుతూ ఉంటే కొంచెం దాహం తీరుతున్నట్టు, భగవంతుడి కోసం భగవత్ కథలు కొంచెం మనం ఆలోచిస్తుంటే మన మనసు అలా శుద్ధి పడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనసును శుద్ధి చేసేది ప్రపంచంలో ఏదైనా ఉందనుకుంటే కేవలం భగవత్ కథలు మాత్రమే. భగవత్ కథ మాత్రమే మనసును శుద్ధి చేయగలదు ప్రపంచంలో. మనసును మనకి ఏమీ శుద్ధి చేయలేదు. అందుకే పవిత్రోవా సర్వావస్థంగతోపివా అంటారు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా పవిత్రోవా సర్వావస్థంగతోపివా యహ స్మరేత్ పుండరీకాక్షం. ఎప్పుడైతే నువ్వు పుండరీకాక్షుని స్మరించావో, యహ స్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతర శుచి, అప్పుడు అంత శుచి అయిపోతావయ్యా అంటాడు. కాబట్టి విష్ణు చింతనం మానస స్నానం అంటారు. మనసుకు చేసే స్నానం ఏదైనా ఉందయ్యా అంటే విష్ణు చింతనమేనట. శరీరానికి స్నానం, గంగా స్నానము, చాలా స్నానాలు ఉన్నాయి. ఏదైనా నీటితో శుభ్రం చేసుకోవచ్చు, సీకాయితోనో సబ్బుతోనో. కానీ మనస్సుకి స్నానం చేయాలి అంటే విష్ణు చింతనమే. విష్ణువుని చింతిస్తే చాలు మనసు శుద్ధి పడుతుంది, మనసు స్నానం చేయబడుతుంది. అటువంటి శుద్ధి అయినటువంటి మనస్సే భగవంతునికి ప్రీతిపాత్రం అవుతుంది. అటువంటి మనస్సులోనే వేదాంతం చెప్పితే అప్పుడు వేదాంతాన్ని అందుకోగలుగుతుంది ఆ మనస్సు అని ఇక్కడ చెప్పబడిందనమాట. ఆ రకంగా మరిన్ని కొనసాగింపుగా మరిన్ని అంశాలతో మరలా కలుద్దాం. హరి ఓం తత్సత్. ముందు సనాతన ధర్మం పుట్టి తర్వాత మనిషి పుట్టాడు. రోడ్డు వేసి కదా తర్వాత ప్రయాణం. ముందు కారులో వెళ్ళి తర్వాత రోడ్డు వేస్తారండి ఎవరైనా? లేదే. అలాగే ముందు రోడ్డు వేశాడు, ధర్మం అనే రోడ్డు వేశాడు ప్రపంచంలో. ఈ రోడ్డు మీద నడవండి అన్నాడు. అది సనాతన ధర్మం. అది ఎప్పటికీ మారదు. అది శాసనం, అంతే, అలాగే ఉంటుంది. ఈరోజు వచ్చి రేపు పోయేది కాదు, అది రేపు మారేది కాదు, ఎవరు మార్చలేరు. ఇది ఇంతే, ధర్మం ఇంతే. హింస చేయకూడదు, ధర్మం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇది కలియుగంలోనండి, కృతయుగంలో కావాలంటే హింస చేసుకోవచ్చు, లేదు. అన్ని యుగాలకి శాసనం అది. హింస చేయకూడదు, దయగా ఉండాలి,
కరుణ ఉండాలి, సేవ చేయాలి. ఇవన్నీ సనాతన ధర్మాలు, ఎవరు మార్చలేరు. అందుకనే ఆ తల్లిని ప్రార్థన చేశారు, మా అపరాధాల్ని క్షమించు, పాహి దీనాన్ త్వదుద్భవాన్, మమ్మల్ని పాహి కాపాడు. ఎందుకని? మేము నీ నుంచే పుట్టాము. త్వదుద్భవాన్, మాకు వేరే పుట్టుక లేదు తల్లి, నీ నుంచే మేమంతా పుట్టాము. త్వదుద్భవాన్ నమస్తే భువనేశాని, అమ్మా ఈ భువనాలకి నువ్వే కదా అధిపతి. నమస్తే ప్రణవాత్మికే, నువ్వు ప్రణవస్వరూపిణి, ఓంకారమే నీ స్వరూపము. సర్వవేదాంత సంసిద్ధే, అన్ని వేదాంతాలు నిన్నే చెప్తున్నాయి, అన్ని వేదాంత వాక్యాలు నిన్నే చెప్తున్నాయి. నమో హ్రీంకారమూర్తయే, హ్రీం, ఆ తల్లికి హ్రీం అని పేరు. హ్రీ అంటే ఏమిటో తెలుసా? సిగ్గు అని అర్థం. సిగ్గే ఆ తల్లి పేరు. విచిత్రం చూసారా? కొంచెం సిగ్గుపడవే అంటారు ఆడపిల్లల్ని, ఏం మొగరాయిలాగా ఉన్నా కొంచెం సిగ్గుపడవే అంటారు. ఎందుకని అంటే ఆ ఆడపిల్లల్లో, మహిళల్లో, స్త్రీమూర్తుల్లో ఆ తల్లి హ్రీం రూపిణిగా ఉంది. అది ఆ తల్లి యొక్క అద్భుతమైన స్వరూపం. స్త్రీమూర్తుల్లో నువ్వు హ్రీంకార రూపిణిగా ఉన్నావు. పౌరుషమే పౌరుషకారిణిత్వం, పురుషుల్లో పౌరుషకారిణిగా ఉన్నావు. అలా ఆ తల్లి ఏం సిగ్గు నేర్పిస్తుంది మనకి అంటే, చేయకూడని పని చేసే విషయంలో సిగ్గు నేర్పిస్తుంది. చేయకూడదైనా అది అధర్మం, అది ఆ విషయంలో సిగ్గుపడాలట మనం. ఈ పని చేస్తున్నాను నేను, అధర్మమైన పని చేస్తున్నానేని సిగ్గుపడాలట. అది నేర్పిస్తుందిట ఆ తల్లి. అందుకనే హ్రీంకారమూర్తయే అని స్తుతించారట. జగన్మాత హిమవంతుడికి తత్వబోధ చేసింది, యోగ విద్యను అనుగ్రహించింది, మంత్రయోగాన్ని ఉపదేశించింది, యోగ మార్గంలో వాయుధారణ ఎలా చేయాలో నేర్పింది, మంత్రధారణను కూడా బోధించింది ఆ తల్లి. ఆ సందర్భంలో సాధకుని రీతిని గురించి ఇలా చెప్తోంది. ప్రణవో ధను శరో హ్యాత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవేత్. ఇది ప్రతి యువతి యువకుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన శ్లోకం ఇది. యువతి యువకుడనే కాదు, ఏదైనా సాధన చేయాలి అనేవాళ్ళు, కార్యసిద్ధి కావాలి అన్నవాళ్ళు ఎలా కార్యసిద్ధి చేసుకోవాలి అనటానికి అద్భుతమైన శ్లోకం ఇది. ప్రణవమే ధనస్సుట, అంటే నువ్వు ఏది గురిగా పెట్టుకున్నావో ఆ మంత్రాన్నే నువ్వు ధనస్సులాగా ధారణ చేయి. మనం వ్యవహారంగా మాట్లాడుకుంటే ఈ అర్థాన్ని చెప్పుకోవాలి. ప్రణవం అంటే మంత్రం, ప్రణవం అంటే ఓంకారం. ఆ మంత్రాన్నే ధనస్సు చేసుకో. శరోహ్ యాత్మ, దానికి దేన్ని బంధించాలి, దేన్ని సంధించాలి బాణంగా అంటే ప్రణవోధను శరోహ్ యాత్మ, నీ ఆత్మనే బాణంగా సంధించు. బ్రహ్మతల్లక్ష్యముచ్యతే, నీ లక్ష్యం ఏది కావాలి? పరబ్రహ్మని చేరుకోవటమే నీ లక్ష్యం కావాలి. అలాగే నీ గురి అదొక్కటే నీకు కనిపిస్తూ ఉండాలి. అర్జునుడికి కనిపించింది కదా, ఒక్కొక్కరికి ఒకటోటి కనిపించింది. ఏరా మీకేం కనిపిస్తోంది? మాకు ఒక పెద్ద చెట్టు కనిపిస్తోంది గురువుగారు అన్నారు. ఓరి బాగుందే, నాకు కనిపిస్తోంది చెట్టు. ఇదేరా అడిగింది మిమ్మల్ని? చే కాదు కాదు. ఏం కనిపిస్తోందిరా నీకు అంటే చూశాడు. దుర్యోధనుడు ఆ చెట్టులో ఒక విశేషమైన కొమ్మ కనిపిస్తోంది అన్నాడు. నీది పర్వాలేదులే, బాగానే ఉంది. కరుణ నీకేం కనిపిస్తోంది? నాకు ఆ కొమ్మ మీద ఒక పక్షి కనిపిస్తోంది. ఆహా, నువ్వు కూడా పర్వాలేదు. అర్జున నీకేం కనిపిస్తోంది? నాకేమీ కనిపించట్లేదు, ఆ పక్షి కన్ను మాత్రమే కనిపిస్తోంది. ఇది అర్జునుడు గురి. తర్వాత ఏం జరిగింది విషయం వేరే, కానీ ఆ గురిని చూడటం అనేది ఎలా ఉంది చూడండి. గురువుగారు ఎలా నేర్పిస్తారు శిష్యులకి, శిష్యులు ఎలా ఉండాలి అప్రమత్తంగా అని మహాభారతంలో చెప్పే ఘట్టం అది, మంచి ఘట్టం అది. అలా మనం ప్రణవోధను శరోహ్యాత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం. అప్రమత్తంగా అంటే చాలా జాగ్రత్తగా గురిని పొందాలి అన్నప్పుడు గురి మీదే లక్ష్యం ఉండాలి, వేరే ఎటూ వెళ్ళకూడదు. మనస్సు ఎన్నెన్నో చంచలాన్ని కలిగిస్తాయి ప్రపంచంలో, వాటి వైపు మనస్సుని పోనివ్వకూడదు. ఆ గురినే చూస్తూ ఉండాలి. ఆ గురి 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 ఆ గురి మీద మనస్సున్న వాడికి ఖచ్చితంగా గురిని తగిలి తీరుతాడు. ఎలా తగులుతాడు వాడు అంటే అప్రమత్తైన వేద్ధవ్యం శరవత్ తన్మయో భవేత్. ఆ బాణం వెళ్ళి ఒక పెద్ద పండు ఉందనుకోండి, ఆ పండుకి గుచ్చుకుందనుకోండి బాణము, దాన్ని పీకాము, లాగితే ఏమొస్తుంది? ఆ పుల్ల మాత్రమే బయటకు వస్తుంది. దానికి ఒక ములుకు ఉంటుంది, ఒక ముక్కు దానికి బాణానికి. అదేమైపోతుంది? అది లోపల చేరిపోతుంది. అది చేరినట్టు కూడా మనకు తెలియదు. ఈ ములుకు లోపలికి వెళ్ళిపోయి ఆ పండు మూసుకుపోతుంది. ఇది లాగినప్పుడు ఆ ములుకు లోపల ఉంటుంది. తన్మయో భవేత్, అట్లా తన్మయత్వాన్ని పొందాలి గురిలో. అదే నేను, నేనే అది అనే గురి పొందాలి. ఆ తన్మయత్వం చేరినప్పుడు నీకు గురిని సాధించే శక్తి వస్తుంది. అలా యోగ సాధన చేయాలి అని యోగ సాధన గురించి చెప్తూ
బ్రహ్మ విద్యను అందిస్తూ తానెక్కడ ఉంటాను అని ఆ మాత చెప్తోంది, అమ్మవారు చెప్తోంది. మనం ఇటువంటి మాటని వెంకటాచల మహాత్మ్యంలో కూడా వింటాము. ఇక్కడ అమ్మవారు ఎంత అద్భుతంగా చెప్తోంది చూడండి. నాహం తీర్థే న కైలాసే. నువ్వు ఎక్కడున్నావు, నిన్నెక్కడ చూసేది అంటే నేను తీర్థాల్లో లేను, కైలాసంలో లేను, వైకుంఠే వానకర్హిచిత్, వైకుంఠంలో కూడా లేను. ఇంకెక్కడ ఉన్నావు, ఎక్కడా లేను. అయ్యో ఎక్కడా లేను అంటే ఎలా అంటే అప్పుడు చెప్తోంది సమాధానం, వసామి కింతు మజ్ఞాని హృదయాం భోజమందిరే. ఎవరైతే భక్తులు నన్ను స్మరణ చేస్తూ మనస్సులో నన్నే ధ్యానిస్తూ ఉన్నారో వారి మనస్సుల్లోనే నేను ఉన్నాను, వేరే ఇంకెక్కడా లేను. అంటే ఎక్కడెక్కడ భక్తులు ఉన్నారో అక్కడంతా ఆ తల్లి ఉంది. ఇప్పుడు మీరందరూ కూర్చున్నారు కదా, మీరందరూ తల్లులే. ఇటువైపు అయ్యవార్లు ఉన్నారు, అయ్యవార్లు కూడా అందరూ పురుషులమేమో అనుకోవద్దు, మీరు కూడా అమ్మవారే, అంతే. అందరూ అమ్మవారి స్వరూపమే. ఎందుకని ఎవరెవరు భక్తిగా ఆ తల్లిని స్మరిస్తూ ఉన్నారో ఆ హృదయాంభోజంలో నేను ఉన్నాను, అక్కడే ఉన్నాను.